రికార్డింగ్ నెంబర్ 203. భాగవతం చదువుకుంటూ ఉన్నాము. 4th చాప్టర్ సెకండ్ పార్ట్లో 675th పద్యం దగ్గర నుంచి చదువుకోబోతున్నాం. జితాశ్వునకు నభస్వతి అను రెండవ భార్య కలదు. ఆమె వలన అతడు హవిర్ధానుడు అనబడు మరి ఒక సుతుని బడసెను. శత్రువులను జయించి చక్కగా రాజ్యమును పరిపాలించెను. నభస్వతి అనగా ఆకాశ స్వరూపిణి. అందు పుట్టిన హవిర్ధానుడు జీవుల కన్నా వెలుపల వర్తించు అగ్నిహోత్రుడు. మనము సామాన్యముగా ఎరిగిన నిప్పు ఇతని రూపము. అందు సకల ద్రవ్యములను వేడిమి చేతను వెలుగు చేతను సంయోగము వియోగము చెందుచు పంచభూతములలో మూలద్రవ్యములను కలుపుచు పదార్థములను సృష్టించును. మరల కాల్చి విభజించుచు యథాస్థానములకు చేర్చును. సృష్టి ద్రవ్యమే హవిస్సు. ప్రజలు కప్పములు కట్టుట, పన్నులు కట్టుట, శుల్కములు చెల్లించుట క్రూరమైన పద్ధతి అని తలచి విజితాశ్వుడు వానిని స్వీకరించుట మానెను. దీర్ఘసత్రము అనబడు యజ్ఞమును నిర్వర్తించి ప్రజలకు మేలు చేయుచు సమమతి అయి మెలగెను. శీతోష్ణ స్థితుల ననుసరించి పంచభూతములే అనేక ధాతు ద్రవ్యములుగను దేహధాతువులుగను జీవులలోనికి సూటిగా స్వీకరించబడుచు పరిణామక్రమమును పొందుచున్నవి. మట్టిని, నీటిని, గాలిని తాను జీవులకు దేహ ద్రవ్యముగా పంచిపెట్టుటకు పన్నులు స్వీకరించున్నట్లుగాక ప్రకృతి సిద్ధముగా ఏర్పరచెను. విత్తనములలోని అంకుర జీవశక్తిచే లవణాధికములను, నీటిని, గాలిని స్వీకరింపజేసి మొక్కలు మొలుచునట్టి స్వాతంత్ర్యమిచ్చిన సూర్యాగ్నియే ఈతడు. తాను జోక్యము కలిగించుకొనక హద్దు పెట్టక సృష్టికి పరస్పరత్వము అను ధర్మమునిచ్చి స్వేచ్ఛగా పుట్టి పెరిగి వర్ధిల్లునట్లు విడిచిపెట్టెనని అర్థము. భూమిపై సృష్టిలో పంచభూతాదులు మండల ప్రవర్తనముగా నిర్వర్తించుచున్న ధర్మమే దీర్ఘసత్రము అను మహాయజ్ఞము. ప్రారంభించిన వెనుక ప్రళయము వరకు ఆగదు గనుక దీర్ఘ సత్రము. విజితాశ్వుడిట్లు పరిపాలించుచు ఆత్మదర్శనము చేయగలిగెను. తన చాతుర్యముతో పరమాత్మను జీవులలో హంసస్వరూపునిగా స్థాపించునట్టి యజ్ఞము చేసెను. జీవులందరిలో తానొకడై ఆశ్చర్యకరమైన యోగ సమాధిని పొందెను. దానినే మోక్ష మార్గముగా స్థాపించెను. పరమాత్మను హంసస్వరూపునిగా స్థాపించు యజ్ఞము అనగా ఉచ్ఛ్వాస నిశ్వాసములుగా నెలకొల్పుట మరియు జీవులు శ్వాసయందు ధ్యానమును నిలుపునట్టి అష్టాంగ యోగ సాధన మార్గమును స్థాపించుట. జీవులందరిలో తానొకడై యోగ సమాధిని పొందుట అనగా సాధకుడు అన్ని దేహములలో తానొక్కడుగానే తెలుసుకొని దేహ బంధనమునకు అతీతుడై ఆనంద స్థితిని పొందుట. ఈ విధముగా విజితాశ్వుడు జీవుల కొరకు పరలోకమున నిలిచెను. అతని కుమారుడు హవిర్ధానుడు హవిర్ధాని అను తన భార్య వలన 6 పుత్రులను పొందెను. వారు బర్హిష్మదుడు, గయుడు, శుక్లుడు, కృష్ణుడు, సత్యుడు, జితవ్రతుడు అనువారు. ఈ 6 మన భూమిపై నిప్పుమంటలోని పొరలు. 7వవాడు అగ్నిహోత్రుడు, సర్వాంతర్యామి. బర్హిష్మదుడు అనగా దర్భలయందు నివసించుటలో సంతుష్టి చెందువాడు. ఇతడు అగ్నియందు బంగారు రంగు మంటగలవాడు. సూర్యుని నుండి బంగారు రంగు కిరణములుగా దిగివచ్చువాడు. ఈ కిరణములనే బర్హిస్సులు అందురు. వానికి ప్రతిబింబములుగా భూమియందు దర్భలు మొలచుటచే వానికిని బర్హిస్సులని పేరు వచ్చెను. ఈ బర్హిష్మదుడు నిరంతరము యజ్ఞదీక్షలో ఉండును. భూభాగమందెల్ల ఎడలను క్రతువులను కల్పించెను. ఎక్కడికక్కడే వేర్వేరుగా యజ్ఞశాలలను నిర్మించెను. నిరంతరము యజ్ఞములు చేయుచు చిరకీర్తిని ఆర్జించెను.
దేహముల వ్యూహములే యజ్ఞశాలలు. సూర్యుడు తన గమనముచే నిరంతరము వేళలను కల్పించి జీవులకు జనన మరణాది ప్రవృత్తులను సృష్టి చేసెను. భూమి యందన్ని ప్రాంతములలోనూ దర్భలను తూర్పు వైపు కొనలుండునట్లుగా పరచెను. దానితో భూగోళము మొత్తము యజ్ఞవాటిక అయ్యెను. సత్కర్మలను కాండలు కాండలుగా ఏర్పాటు చేసెను. ఎక్కడికక్కడే జీవులకు సూర్యోదయమును కల్పించి మేల్కాంచుటకు తూర్పును ఏర్పాటు చేసెను. కాండలనగా కణుపులు, కాల విభాగములు అని అర్థము. కణుపులు కాల విభాగములు అని అర్థము. వానితో సృష్టి కొరకు ఏర్పడిన వేద విజ్ఞాన సంహితను కాండలుగా విభజించి కాండ ఋషులను ఏర్పరచెను. అనగా వేళలు వానికి తగిన ప్రవర్తనములు పుట్టినవి. ఆ కాండలయందు నిష్ట కలిగి తాను యజ్ఞమూర్తి అయి వసించెను. దానితో శుభగుడు కాగలిగనని, యోగ సమాధి నిష్ఠుడయ్యనని, ప్రజాపతి అయ్యనని జనులు తన్ను స్తుతించిరి. తూర్పు వైపున పరచిన బర్హిస్సుల వెలుగుతో ప్రాచీన బర్హి అను బిరుదమునందెను. శుభగుడనగా మంచి ప్రకాశమే గమనముగా కలవాడు. యోగ సమాధి అనగా జీవులలోని ఏకత్వము అను ఆత్మ సంబంధము. ప్రజాపతి అనగా దిన, పక్ష, మాస, సంవత్సరాది మండలాత్మకుడైన సృష్టికర్త. పూర్వము అగ్నిహోత్రుడు తనకు ప్రదక్షిణము చేయుచున్న శుకి అను కన్యను చూచి మోహము పొందెను. అట్లే ప్రాచీన బర్హియు శతధృతి అనబడు సముద్ర కన్యను చూచి మోహము పొందెను. లలిత వినూతన భూషణములతో అలంకరింపబడి అగ్నికి ప్రదక్షిణము చేయుచున్న శతధృతిని చూచి మోహించి వివాహమాడెను. శతధృతి అనగా 100 విధములైన రూపములను ధరించుచున్న భూదేవి. ఆమె సముద్రముల నుండి పైకి తేలి వెలువడినది కనుక సముద్రపుత్రి. ఆమె అగ్నికి ప్రదక్షిణము చేయుట అనగా సూర్యుని చుట్టూను తిరుగుచు తన చుట్టూను తాను తిరుగుట. ఈ తిరుగుట వలననే భూమిపై జీవులు సూర్యాగ్ని ప్రభావమున జన్మించిరి కనుక ఆమెనతడు వివాహమాడెనని చెప్పబడినది. ఈ తిరుగుట వలననే అతడు జీవులకు ప్రాంతీయమైన తూర్పును కూడా సృష్టించెనని అర్థము. సముద్రపుత్రి అయిన ఆ శతధృతి కుర్ర వయస్సున మిసమిసలతో విహరించుచుండగా బంగారు నగల నుండి రత్నములు తళుక్కుమనుచుండెను. సూర్యకాంతులలో ఆమె క్రీడలందు తేలియాడుచుండగా చూచి దేవతలు, కిన్నరులు, నరులు, సిద్ధులు, సాధ్యులు, మునులు, నాగులు, గరుడులు మొదలగు వారందరూ ఆమె విలాసములచే జయింపబడిన వారైరి. బంగారు నగలచే అలంకరింపబడినదనగా వసుమతి లేక బంగారు గనులు గల భూమి. రత్నములు తళుక్కుమనినవి అనగా అందు రతనాల గనులున్నవని ఆమె రత్నగర్భానియు దేవతలు గ్రహించిరి. దివాకరుడనగా పగటిని కలుగచేయు సూర్యుడు. దివాకర రుచిరేఖలతో ఆమె ఆడుచున్నది అనగా ఉదయాస్తమయాది విలాసములను కల్పించుచు సూర్యుని చుట్టూను తిరుగుచున్నది. దేవతలు మొదలగు వారు ఆమెచే జయింపబడిరనగా వారందరూ ఆమె బిడ్డలైన జీవులకు మనోబుద్ధి అహంకారులుగా దిగివచ్చి పనిచేసిరని అర్థము. అట్టి సౌందర్య రాశి అయిన సముద్ర పుత్రికను బర్హిష్మధుడు బ్రహ్మదేశమున పాణిగ్రహణము చేసెను. బ్రహ్మదేశమనగా సృష్టిక్రియకు ఆధారమైన చోటు. సూర్యుడు సృష్టిక్రియకై భూమిని తన పాణితో గ్రహించననగా కిరణములతో పట్టి ఉంచి త్రిప్పుచు జీవులను ధరింపచేసెనని అర్థము. మరియు నరసృష్టి మొదట భరతవర్షమున ప్రారంభమైనది. ఈ వర్షమునకు మొదటి సూర్యోదయము దానికి తూర్పు అగు బ్రహ్మదేశము. దీనిని నేడు బర్మా అందురు. ఆ శతధృతి వలన ప్రాచీన బర్హి అను బిరుదుగల బర్హిష్మధునకు 10 మంది కొడుకులు పుట్టిరి. వారిని ప్రచేతసులు అందురు. ఈ 10 మందికిని వేరువేరు పేర్లు లేవు. వారు సమానమైన పేర్లు, వ్రతములు, ధర్మములు కలవారు. బాహ్యావర్తి అయిన జ్ఞానమును లోపలి జీవికి అందించునట్టి ఇంద్రియములు 10. అందు 5 జ్ఞానేంద్రియములు,
5 కర్మేంద్రియములు. వానికి అధిపతులుగా ప్రచేతసులు పుట్టిరి. వారు తమ తండ్రి చేత ప్రజాసర్గము అనబడు ధర్మమునందు నియమింపబడిరి. దానికి అర్హతనార్జించుకొనుటకై తపస్సు చేయగోరి వనమున కేగిరి. అనగా వనములను పరిసరములను సూర్యుని తాపము నుండి పుట్టించుకొనిరి అని అర్థము. వారి యందు ప్రసన్నుడై రుద్రుడు వారి మార్గమున కనిపించి రుద్రగీత అను రహస్యమును ఉపదేశించెను. 10 ఇంద్రియములకును మనస్సునకును దివ్యలోకమున అధిపతులైన వారు ఏకాదశ రుద్రులు. ఆ 11 రూపములలో చెరించునట్టి రుద్రుడు త్రిమూర్తులలో ఒకడు. అతడు ప్రచేతసులను జీవలోకమున పనిచేయుమని ఆజ్ఞాపించి చేతస్సును దర్శింపచేసెను. దానితో వారు ప్రచేతసులు అనబడిరి. రుద్రుడుపదేశించిన జప ధ్యాన పూజా నియమములతో కూడిన రహస్యములు సేవించుచు వారు 10,000 సంవత్సరములు భజించిరి. తమ తపస్సునకు అధిపతి నారాయణుడని గ్రహించిరి. రుద్రునకు నారాయణునకు కర్తవ్య భేదమే గాని అంతర్యామిత్వమున ఇరువురు ఒక్కరే అని దర్శింపబడినది. నారాయణుడే ఇంద్రియములకు తదధిదేవతలకు అధిపతిగా దిగివచ్చినప్పుడు రుద్రుడు అనబడును. రుద్రులలో నేను శంకరుడను అని భగవద్గీతలో కృష్ణుడు చెప్పెను. మన రికార్డింగ్ నంబర్ 203 అయిపోయింది. 684th పద్యం దాకా చదువుకున్నాం.